మన పాలించేవారు ఓట్లు అడగడానికి వస్తారు. ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎప్పుడుగా మనం పాలించేది వాళ్ళే కదా మనల్ని పాలించేది. మరి 5 ఏళ్ల పాటు గెలిచిన తర్వాత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారు మీరు. మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయే ముందు జస్ట్ 2 నెలల ఎట్లా అంటే కాన్సెన్స్ మొత్తం చల్లరు కడతారు. ఎట్లా కడతారంటే అమ్మ నా ఓటే అని అడుగుతారు. మరి ఇదే విషయము మరి గెలిచిన తర్వాత అమ్మ నాకు ఓటు వేసినావు కదా నీకేం సమస్య ఉందని ఒక్క నాయకుడన్నా వస్తుందా గెలిచిన తర్వాత? మరి చెప్పండి ప్రజలరా, మీరే చెప్పండి, కామెంట్లు తెలియజేయండి. వస్తలేడని కామెంట్లు తెలియజేయండి. వీళ్ళు గెలిచేంత వరకే మీతోటి ఉంటారు, గెలిచిన తర్వాత మీతోటి ఉంటారు. గెలిచినంత వరకే మీతోటి ఉంటారు, గెలిచిన తర్వాత మీతోటి ఉండరు. రాజకీయ నాయకులకు, గ్రామాల లీడర్లకు కానీ కాన్స్టిట్యున్సీల లీడర్లకు ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఒక ఓట్లు. అప్పుడే పబ్లిక్ ఓట్ల తర్వాత పబ్లిక్ ఏమైనా పర్వాలేదు, ఏం నాశనమైనా పర్వాలేదు, మేము గెలిచినామా గద్దెనెక్కినామా గతం, వాళ్ళ సమస్యల గురించి పట్టించుకుని నాదుడే లేకుంటాడు. ఎందుకంటే ఈరోజు గ్రామాలలో పోతే చాలా మందికి బాధలతో ఉన్నారు, చాలా మందికి. అప్పుడు ఏదో హామీలు ఇస్తారు, అన్ని హామీలు ఇస్తాం, మీకు ఇది చేస్తాం అది చేస్తాం. బాత్రూమ్ పోతే పోరగాని ముడ్డి కూడా పోయి అడుగుతారు. అప్పుడు ఈ రాజకీయ నాయకులు పోయి కానీ మరి ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ఎవరు కూడా ముందు ఉన్నారు. మరి ఈ 2 నెలల్లో పోయి ఓట్లు అడగడానికి ప్రతి ఇంటింటి గడప అడగడానికి వస్తుంది. కానీ మరి గెలిచిన తర్వాత ఈ 5 ఏళ్లలో పోయి ఒక్క నాయకుడు కూడా వాళ్ళకి సమస్య ఉందా, మీ ప్రాబ్లం ఏముందని ఒక్క నా కొడుకు అడగడు. ఒక్క నా కొడుకు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా అడగడు. ఇది ప్రజలరా, ఫస్ట్ ప్రజలలో మార్పు రావాలి. మార్పు వస్తే 100% లీడర్లో మార్పు వస్తుంది. కాకపోతే ఇల్లేమని తప్పులు ఉంటే నాకు క్షమించండి, నేను మాట్లాడిన విషయంలో 100% చెప్తున్నా. ప్రజలు మారినప్పుడే పాలకులు మారుతారు, 100% మారుతారు. కాబట్టి ప్రజలారా, ఈ వచ్చే ఎన్నికల్లో మీరు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయండి అని చెప్తున్నా. ఛానల్ ఫాలో చేయండి. అందరూ చూస్తున్న అందరూ ఛానల్ ఫాలో చేయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్, ఈ 3 దాంట్లో నా వీడియో అనేది అవుతుంది. అందరు కూడా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా, యూట్యూబ్, ఈ ఛానల్ అన్ని నా ఛానల్స్ ఫాలో